హాయ్ అండి. వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇంద్ర ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు అరకిలో మటన్ బిర్యానీని పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. నేను చెప్పే కొలతలు ఫాలో అయితే మీరు ఎన్ని కిలోల బిర్యానీని అయినా చేసేయగలుగుతారండి. అంతే కదండి, ఎలాంటి కష్టము లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అరకిలో బాసుమతి రైస్ని తీసుకోవాలండి. ఇది పావు గ్లాస్ అండి, అందుకే 2 గ్లాసులు తీసుకున్నాను. ఇప్పుడు బాసుమతి రైస్లో వాటర్ పోసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. రైస్లో ఉన్న మురికిపోయేంత వరకు కడుక్కోవాలండి. అలా కడుక్కున్న తర్వాత రైస్లో వాటర్ పోసుకొని గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు అరకిలో బాసుమతి రైస్కి అరకిలో మటన్ తీసుకుని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక అర గ్లాసు వాటర్ కూడా పోసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ పీసెస్కి బాగా పట్టేలా బాగా కలుపుకొని మూత పెట్టి 5-6 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు అరకిలో రైస్కి బిర్యానీ మసాలా ఎంతెంత వేయాలో చూపిస్తానండి. 2 స్పూన్లు ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సాజీరా, 1/2 టీ స్పూన్ సోంపు, 3 యాలకులు, 4 లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క చిన్న ముక్క, అనాస పువ్వులు 2, జాపత్రి కొంచెం, జాజికాయ చిన్న ముక్క, కొద్దిగా రాతి పువ్వు కూడా వేసి ఈ మసాలా దినుసులన్నీ మిక్సింగ్ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో కొంచెం వెల్తిగా నీళ్లు పోసుకొని ఈ వాటర్లో బిర్యానీ మసాలాలు కొద్దిగా వేసుకోవాలి. 2 యాలకులు, 2 లవంగ మొగ్గలు, 1 అనాస పువ్వు, 4-5 మరాఠీ మొగ్గలు, బిర్యానీ ఆకులు 2, ఇలా అన్నీ కొద్దిగా ఈ వాటర్లో వేసుకోవాలి. బిర్యానీ మసాలా పొడిలో ఏవైతే వేసామో అవన్నీ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనా, కొత్తిమీర తరుగు, 1 నిమ్మబద్దను వాటర్లో పిండుకోవాలి. ఇలా అన్నీ వేస్తే రైస్కి మసాలా దినుసులన్నీ బాగా పడతాయండి. ఇప్పుడు 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని వాటర్ని మరగనివ్వాలి. వాటర్ మరిగేలోపు బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయచ్చండి. ఇప్పుడు బాగా వెడల్పుగా ఉన్న ఒక పెద్ద గిన్నెని స్టవ్ మీద పెట్టి 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. మార్కెట్లో కొన్న నెయ్యి కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అయితే మరింత రుచిగా ఉంటుందండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 ఉల్లిపాయలని ఇలా నిలువుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అరకిలో బిర్యానీకి 2 ఉల్లిపాయలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఉల్లిపాయల్ని డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా డార్క్ బ్రౌన్ కలర్ వస్తే బిర్యానీ మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నది కాకుండా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే బిర్యానీ మరింత రుచిగా ఉంటుందండి. ఇప్పుడు 2 టమాటాలని ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా సాల్ట్ వేసి మగ్గిస్తే టమాటాలు తొందరగా మగ్గిపోతాయండి. మటన్లో మనం ఆల్రెడీ సాల్ట్ వేసామండి, దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని టమాటాలని మగ్గనివ్వాలి. ఇప్పుడు రైస్ కోసం పెట్టిన వాటర్ మరిగిందో లేదో చూద్దాం. వాటర్ మరిగిపోయిందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ని ఒకసారి టేస్ట్ చూడాలండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు గంట సేపు నానబెట్టుకున్న బాసుమతి రైస్ని ఈ వాటర్లో వేసేసుకోవాలి. రైస్ని వండడానికి వాటర్ని ఎక్కువగానే పోసుకోవాలండి. తక్కువ వాటర్లో ఉడికిస్తే రైస్ పొడి రాదండి. అందుకే ఎక్కువ వాటర్లో ఉడికించుకోవాలి. అన్నం ఉడికేలోపు టమాటాలు మెత్తగా అయ్యాయో లేదో చూద్దామండి. టమాటాలు ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయాయండి. ఇప్పుడు గరిటెతో బాగా కలుపుకోవాలి. టమాటాలు ఇలా బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. ఆల్రెడీ 1 టీ స్పూన్ మటన్లో వేసామండి. ఇప్పుడు 1 గుప్పెడు కొత్తిమీర తరుగు,
కొద్దిగా పుదీనా తరుగు వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి. కొత్తిమీర 1 కప్పు వేస్తే పుదీనా అరకప్పు వేయాలండి. కొత్తిమీరలో పుదీనా సగము ఉండాలి. కొత్తిమీర పుదీనా కూడా ఆయిల్లో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కుక్కర్లో మటన్ ఉడికించుకున్నాం కదా, కుక్కర్ మూత తీసి ఉడికిన మటన్ని ఈ టమాటా గుజ్జులో వేసేసుకోవాలి. ఇప్పుడు మటన్ని కూడా గరిటెతో బాగా కలుపుకోవాలి. సాధారణంగా మటన్ బిర్యానీ చేసేటప్పుడు మటన్లో పెరుగును వేసి మ్యారినేట్ చేస్తారండి. కానీ పెరుగు వేయకుండా ఇలా టమాటాలు వేసి ఉడికించి బిర్యానీ చేసుకుంటే బిర్యానీ మరింత రుచిగా ఉంటుందండి. ఇప్పుడు బిర్యానీ మసాలా పొడి చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పొడిలో నుండి 1 టీ స్పూన్ పొడిని మటన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. బిర్యానీ మసాలా పొడి మార్కెట్లో కొన్నది కాకుండా ఇలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నదైతే బిర్యానీ మరింత రుచిగా వస్తుందండి. ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చెక్ చేద్దామండి. బాసుమతి రైస్ని ఉడికించేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టకూడదండి, హైలో ఉంచే ఉడికించుకోవాలండి. ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చెక్ చేద్దాం. రైస్ 90% కుక్ అయిపోవాలండి. అంటే ఇలా మెతుకు పట్టుకున్నప్పుడు ఒక చిన్న పలుకు మాత్రమే ఉండాలి. రైస్ ఉడికిపోయిందండి. మటన్ కూడా రెడీ అయిపోయిందేమో చూద్దాం. మటన్లో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయి ఇలా దగ్గరగా అయిపోవాలండి. చూడండి, ఇలా చిక్కని గ్రేవీలా ఉండాలి. అలానే మరీ దగ్గరగా ఉడికించేసుకోకూడదండి. ఇలా చిక్కని గ్రేవీగా ఉన్నప్పుడే రైస్ని వేసేసుకోవాలి. రైస్ కూడా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు రైస్ని మటన్లో వేసేసుకోవాలి. మటన్ బిర్యానీని ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుందండి. పెరుగు వేసి మ్యారినేట్ చేయకుండా ఇలా టమాటాలు వేసి మగ్గించి బిర్యానీ చేస్తే చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు సగం రైస్ని ఇలా మటన్ మీద వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని కొంచెం తీసుకొని ఇలా రైస్ మీద చల్లుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలా పొడి పైన మిగిలిన రైస్ని వేసేసుకోవాలి. మిగిలిన రైస్ని అంతా వేసేసుకున్న తర్వాత అన్ని వైపులకు రైస్ని ఇలా సర్దుకోవాలి. బిర్యానీ వండుకునే గిన్నె బాగా వెడల్పుగా పెద్దగా ఉండేలా చూసుకోవాలండి. అప్పుడే బిర్యానీ పొడి పొడిగా బాగా వస్తుందండి. ఇలా బాగా సర్దుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న బిర్యానీ మసాలా పొడిని చల్లుకోవాలి. ఇప్పుడు అరకప్పు గోరువెచ్చని పాలల్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి ఇలా పైన వేసుకోవాలి. నేనైతే కలర్ కోసం కొద్దిగా కొత్తిమీర పుదీనా రసాన్ని కూడా వేస్తున్నానండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా కూడా బాగుంటుంది. కాకపోతే నేను కలర్ కోసం వేస్తున్నాను. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని పైన చల్లుకొని మూత పెట్టి స్టవ్ని బాగా సిమ్లో పెట్టి 20 నుండి 25 నిమిషాలు ఉడికించుకోవాలి. మనం బిర్యానీ వండుకునే గిన్నె అడుగు భాగం మందంగా లేకపోతే బిర్యానీ మాడిపోతుందండి. చెక్ చేసుకుంటూ ఉండాలి. నాకైతే 20 నిమిషాలకి ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని చల్లుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే ఆనియన్స్ని స్కిప్ చేసేయచ్చండి. ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని మూత పెట్టి కదపకుండా ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలండి. అప్పుడు రైస్లో ఏదైనా తడి ఉంటే కంప్లీట్గా ఇంకిపోతుందండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని చెక్ చేసుకోవాలి. చూడండి, రైస్ పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. రైస్ చాలా బాగా ఉడికిందండి. పైగా రైస్లో ఎక్కడ కూడా తడి లేకుండా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి. చూశారు కదా బిర్యానీ ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో. నేను చెప్పిన కొలతలతో చేస్తే మీకు కూడా బిర్యానీ ఇంతే పర్ఫెక్ట్గా వస్తుందండి. తప్పకుండా ఈ బిర్యానీని మీరు కూడా ట్రై చేయండి. ఇక ఈ బిర్యానీ టేస్ట్ అయితే రెస్టారెంట్స్లో ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్లో ఉంటుందండి. మీరు ఒకసారి ఈ బిర్యానీని టేస్ట్ చేశారంటే ఇంకెప్పుడు రెస్టారెంట్కి వెళ్ళరండి, ఇంటిలోనే చేసుకొని తింటారు. అంత బాగుంటుంది. నేను చేసిన మటన్ బిర్యానీ ఎలా ఉందండి? మీకు నచ్చిందా? మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.